అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బెండకాయ రైపొట్టు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైపొట్టుతో ఏది చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. చారులోకైనా, సాంబార్లోకైనా, పుట్టి రైస్లోకైనా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 కేజీ బెండకాయలు లేతవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని అలా కట్ చేసుకోవాలి. మజ్జిగ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు రైపొట్టు తీసుకొని శుభ్రంగా చేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకొకసారి చాట్లో వేసుకొని ఇసుకేం లేకుండా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి. 1 కప్పు ఎండుమిరపకాయలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, రైపొట్టు, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో స్టఫింగ్ అలా పెట్టుకోవాలి. బెండకాయలు జిగురని తినడానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా తినడానికి ఇష్టపడతారు. మొత్తం అలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసుకొని పోపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. అలా తిప్పుతూనే వేపుకుంటూ ఉండాలి. అలా వేగిన తర్వాత మిగిలిన కారం కూడా వేసి వేపుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.